ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లందరూ టాప్ రేంజ్కు వెళ్లాలనే రూల్ ఏమీ లేదు. అయితే ప్రతి హీరోయిన్గా కెరీర్లో ఎదిగేందుకు ఛాన్స్ ఉంటుంది. అలా సినీ రంగంలో హీరోయిన్గా పాపులర్ అయ్యేందుకు ఇంద్రజకు కూడా అవకాశాలు వచ్చాయి. హలో బ్రదర్ సినిమాలోని ఐటెం సాంగ్తో ఇండస్ట్రీకి పరిచయమైన ఇంద్రజ ఆ తర్వాత యమలీల, సొగసు చూడ తరమా సహా అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే తనకు సినీ ప్రపంచంలో రావాల్సినన్ని అవకాశాలు రాలేదని ఒకప్పుడు ఈ హీరోయిన్ భావిస్తోంది. అందుకు కారణంగా ఏమిటనే విషయం ఆమెకు కూడా చాలా ఆలస్యంగా తెలిసిందట. నిజానికి ఇండస్ట్రీలోని స్టార్స్ కాల్ షీట్లు మేనేజ్ చేయడంతో పాటు వారికి అవకాశాలు తీసుకురావడంలో వారి పర్సనల్ మేనేజర్లకి రోల్ ప్లే చేస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చే చాలామంది అనుభవంతో పాటు సినీ రంగంలో ఎక్కువ పరిచయాలు ఉన్నవారిని తమ మేనేజర్లుగా అపాయింట్ చేసుకుంటారు. ఈ విషయంలో ఇంద్రజ తప్పటడుగు వేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అంగీకరించింది. తనకు వచ్చే అవకాశాలను హ్యాండిల్ చేయడం మినహాయిస్తే తనకు కొత్తగా అవకాశాలు తీసుకురావడంలో తన మేనేజర్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఇంద్రజకు చాలా ఆలస్యంగా అర్థమైంది. అందుకే 3-4 సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఆమెను ఒప్పించడం కూడా ఆమె హీరోయిన్ అవకాశాలను దెబ్బతీసింది. ఇదే విషయాన్ని అతడి దగ్గర ప్రస్తావిస్తే నీకు ఇలాంటి ఆఫర్లే వస్తున్నాయని చెప్పి ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయాడట ఆ మేనేజర్. అయితే అప్పటికే ఆమె కెరీర్కి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని సమాచారం. ఆ తర్వాత ఆమె స్వయంగా రంగంలోకి దిగి అవకాశాల కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని సినీ వర్గాలు చెబుతుంటాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.